ఆశలను పెంచే పరిచయాలు 100 ఉండటం కంటే అండగా వచ్చే పరిచయం ఒకటి ఉండటం చాలా మంచిది. హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ మీద పాలు అయితే పెట్టేశానండి. అలాగే పక్కనైతే పల్లీలు అయితే వేయించుతున్నాను ఈ చట్నీలో. కానీ ఇక్కడ కాఫీ కలుపుదామని పాలు పెట్టాను అనమాట. ఇవన్నీ నేను తెచ్చి కాకపెట్టేసి ఇక మళ్ళీ ఇప్పుడైతే నేను ముట్టించేసాను అనమాట. నేను పాలు ఎప్పుడైనా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు మామూలుగా మనం పచ్చిపాలు అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటాం కదా, కాకపోతే నేను అలా పెట్టానండి. పచ్చిపాలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టను. నేను చాలాసార్లు పచ్చిపాలు అలానే ఫ్రిడ్జ్లో పెట్టి కాకపెట్టేస్తే ఇరిగిపోతూ ఉన్నాయి అనమాట. అందుకని నేను ఎప్పుడైనా సరే పాలు వచ్చేసి ఫస్ట్ కాకపెడతానండి. కాకపెట్టేసిన తర్వాత మనకి రేపటికి కావాలన్నా ఆ పాలు అలానే ఉంచుతాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చల్లారిన తర్వాత. అలా ఉంచితే నెక్స్ట్ డే మనం పాలు కాకపెట్టుకున్నా కానీ విరగటం లాంటివి ఇట్లా అయితే ఏం జరగట్లేదు. అందుకని నేను అలానే చేస్తుంటాను. ఎక్కువ సరిపడా అయితే పాలు తెచ్చుకుంటూ ఉంటానండి, ఎక్కువ తెచ్చుకోము. ఓకే, అక్కడైతే పాలు కాగినాయండి. ఇంకా మా వారికి అయితే కాఫీ కలిపించేసాను. అలాగే ఇక్కడ చట్నీలోకి పల్లీలు అయితే వేయించి పెట్టుకున్నానండి. అందులో కొంచెం పచ్చిమిరపకాయలు, చింతపండు అయితే వేసి పక్కనైతే పెట్టేశాను చల్లారుతుంటాయి అని. ఈలోపు ఇంక ఇక్కడ నేను కూరలోకి ఇంకా బెండకాయలు అయితే కట్ చేస్తూ ఉన్నానండి. ఇంకా బెండకాయలు కట్ చేసి బెండకాయ ఫ్రై అయితే చేద్దామని చేస్తున్నాను. ఇంక ఈరోజు మా వారికి లంచ్ బాక్స్ అయితే అవసరం లేదండి, కాకపోతే ఇంకా మా తమ్ముడికి బాక్స్ తీసుకెళ్ళాలన్నమాట. అందుకని ఇంకా వాడి కోసం ఈరోజు మార్నింగే వంట చేయాల్సి వస్తుంది. మా వారైతే ఆఫ్టర్నూన్ చేయొచ్చు కదా, టిఫిన్ ఏదైనా తీసుకెళ్తానన్నారు. ఎందుకులే ఇక మళ్ళీ అని వంట చేసేస్తే అయిపోతుంది కదా పని, అందుకని ఇప్పుడే చేసేస్తాను. ఇంక బాక్స్ కూడా పెట్టేస్తే అయిపోతుంది కదా, ఇంకా మళ్ళీ టిఫిన్ ఏం తీసుకెళ్తావులే అని అయితే అన్నాను. ఇంకో ఇక్కడైతే నేను బెండకాయలన్నీ కట్ చేసుకుంటున్నానండి. ఇంక ఈరోజు పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళట్లేదు, ఇక అందుకని వాళ్ళని కూడా రెడీ ఏం చేయట్లేదండి. ఇంక ఈరోజైతే ఆఫ్టర్నూన్ వరకు పంపిద్దాం అనుకున్నాము, కాకపోతే మళ్ళీ ఆఫ్టర్నూన్ ఒక్కొక్కసారి పర్మిషన్ అడిగినా కానీ ఇవ్వరండి ప్రిన్సిపల్ మేడం. ఇక అందుకని మళ్ళీ వాళ్ళు పర్మిషన్ అడిగినా ఇస్తారో ఇవ్వరో అనేసి ఇక ఫుల్ డే ఇంటి దగ్గర ఉంచుదాంలే అని అయితే వాళ్ళ డాడీ అన్నారు. ఇంక వాళ్ళ డాడీ అయితే ఆఫీస్కి వెళ్తారండి, కాకపోతే త్వరగా వచ్చేస్తారనమాట. ఇంక ఈరోజు ఫారెన్ వెళ్తున్నారు, అందుకని 1 గంట 2 గంటలుండి వచ్చేస్తానులే అని అయితే చెప్పారు. ఇంకెటు వెళ్తున్నారు కదా, మా తమ్ముడికి బాక్స్ ఇచ్చి పంపిద్దామని ఇంకెక్కడ నేనైతే వంట పని కూడా పూర్తి చేస్తున్నాను అనమాట. రైస్ అయితే కడిగి పెట్టేశాను, బెండకాయలన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక ఇంకా చట్నీ అయితే చేశానండి. చట్నీ మిక్సీ అయితే పట్టేశాను. ఇంకా తర్వాత ఇప్పుడు నేను బెండకాయలను అయితే తాలింపు వేస్తున్నాను. ఇంక ఈరోజు లగేజీ బ్యాగ్ అవన్నీ అయితే తెచ్చుకున్నారండి, తెచ్చిపెట్టుకొని ఇంకా బట్టలు అవన్నీ వచ్చాక సర్దుకుంటానన్నారు. నేను సర్దితే నచ్చదనమాట మా వారికి. ఇక నేను ఎలా పెట్టినా కానీ తీసి మళ్ళీ సర్దుకుంటూ ఉంటారు. అందుకని నేనైతే ఇంకా మా వారికి ఎప్పుడు లగేజ్ అయితే నేను సర్దను అనమాట, మా వారే సర్దుకుంటారు. ఒక్కొక్కసారి నేను బ్యాగ్లో బట్టలు అవన్నీ పిల్లలు అవన్నీ పెట్టినా కానీ అవన్నీ ఏంటి ఇలా పెట్టావని తీసి మళ్ళీ సర్దమంటూ ఉంటారు. ఇక అందుకని 1కి 2 సార్లు సర్దినా కానీ నచ్చదనమాట. అలా పెట్టావు ఎందుకు, ఇలా పెట్టాలని మొత్తం తీసి మళ్ళీ నీట్గా సర్దుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా ఎందుకులే అని ఇంకా నేనైతే మా వారికి లగేజీ ఎప్పుడైనా సరే సర్దానమాట. మా వారే సర్దేసుకుంటారు బ్యాగ్లోకి. నేను సర్దినా నచ్చట్లేదు కదా, ఇంకెందుకు సర్దటం అని అయితే నాకు అనిపించి ఇంక నేను సర్దను. మా వారు కూడా నువ్వు అసలు సర్దద్దులే, నేనే సర్దుకుంటాను లగేజీ, నీకు లగేజీ సర్దటం కూడా రాదని అయితే అంటూ ఉంటారనమాట. ఇంకెప్పుడైనా మా వారు ఎక్కడికన్నా వెళ్తున్నా కానీ బ్యాగ్లో మా వారి బట్టల వరకు మా వారే పెట్టుకుంటూ ఉంటారు. ఓకే అండి, ఇంకో ఇక్కడైతే బెండకాయలు తాలింపు అయితే వేసేసానండి. ఇందులో పసుపు, ఉప్పు అయితే వేసి మొత్తం అయితే ఇలా కలుపుతూ ఉన్నాను. బెండకాయలు ఎక్కువ శాతం మూత పెట్టకుండా ఉంచితేనే త్వరగా ఫ్రై అవుతాయి, అలాగే జిడ్డు జిడ్డు కూడా రాకుండా ఉంటుంది. కాకపోతే మూత పెట్టకుండా అలానే ఉంచేస్తే ఎక్కువసేపు టైం పడుతుందని ఇంక ఈరోజు నేను మూత అయితే పెట్టేశాను. మూత పెట్టేస్తే మగ్గుతుంది కదా అన్నట్టుగా పెట్టాను. ఇదిగో ఇక్కడైతే బాగా ఎగినాయండి. ఇంక ఎగిన తర్వాత ఇక్కడ నేను కొంచెం కారం అయితే వేస్తున్నాను. మనకి బాగా ఫ్రై లాగా రావాలంటే మూత పెట్టుకుని ఎంచుకుంటే బాగా ఫ్రై లాగా వస్తుంది. మూత పెట్టమంటే ఇదిగో ఇలా కొంచెం జిడ్డు జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా ఎలా ఉందో. ఇదంతా ఏగేసరికి పోతుందిలండి. ఇదంతా జిడ్డుపోయేంత వరకు నేను ఎంచుతూనే ఉంటాను అనమాట. నాకు ఇలా ఉంటే జిడ్డు జిడ్డుగా నచ్చదు. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడైతే జిడ్డు ఏం లేకుండా చక్కగా ఎగినాయి కదా, నాకు ఇలా ఉంటే నచ్చుతుంది. బెండకాయలు ఫ్రై అనేది బాగా ఫ్రై అయితే చేయట్లేదండి, ఇంక ఈరోజు ఇలానే చేస్తున్నాను. ఇందులో అయితే నేను
కొత్తిమీర అయితే కట్ చేసేస్తున్నానండి. ఇంకా ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా బెండకాయల్లో టమాటాలు వేసి వండటం అయితే నాకు అస్సలు నచ్చదండి. నేను తినలేను. ఇలా చేస్తేనే జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది కదా, ఇంకా టమాటాలు వేసి చేయాలంటే చాలా కష్టం కదా, అందుకే నాకు తినాలనిపించదు. ఒక్కొక్కరు తింటారులే, అలా అని మనం చెయ్యాక అలా ఇలా అనేది అనకూడదు కదా. ఎవరిష్టం వాళ్ళది, తినేవాళ్ళు తింటారు. మనకు నచ్చదని అలా అనకూడదు. నేను ఎప్పుడైతే అలా అననమాట. ఓకే అండి, ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ అయితే పక్కన పెట్టేసి ఇంకా దోశలు పోద్దామని స్టవ్ మీద పెనం అయితే పెట్టేశానండి. ఇంక ఇక్కడ దోశలు అయితే పోస్తున్నాను. ఫస్ట్ ప్లెయిన్ దోశ అయితే పోసానండి. ఇంకా తర్వాత మా వారికి ఆనియన్ దోశ పోద్దామని అయితే చేస్తున్నాను. ఎక్కువ ఇంకా మా వారు ఇలా సైట్లకి వెళ్ళటం వల్ల ఎక్కువ బయట ఫుడ్ అలవాటు అవుతుంటుంది కదా. ఇక ఈ రోజున్న కొంచెం ఆనియన్ దోశ చేసి పెడదామంటే ఆనియన్ దోశ వద్దని అయితే అన్నారు. ఆనియన్ దోశ అయితే ఒకటే తింటాను, మా నార్మల్ దోశ అయితే 2 తింటానని అయితే అన్నారు. అలానే అంటే అట్లానే నేను ఇంకా ఆనియన్ దోశ అయితే 2 దోశలు అయితే పోసి ఇచ్చేసాను అనమాట. ఇంకా తింటున్నారు పిల్లలు. వాళ్ళ డాడీ ఇద్దరైతే, ముగ్గురు కూర్చొని తింటారండి, ఇద్దరు కాదు. ఇంకా వాళ్ళకైతే నేను దోశలు అయితే పోసేస్తున్నాను. మా పాప అయితే ఎగ్ దోశ కావాలంది. కాకపోతే మా బుడ్డోడు ఎగ్ తీసుకొస్తా ఎగ్నైతే గట్టిగా ఒత్తేసాడనమాట. ఎగ్ అంతా పడిపోయింది. గ్లాస్లో కొద్దిగా ఉంటే అది గిన్నెలోకి తీసుకొని ఇంకా కొంచెం అయితే వేసి చేశాను. ఎగ్ అయితే వేస్ట్ అయిపోయిందనమాట. మా బుడ్డోడు నేను పగలగొడతాను మమ్మీ అని ఎగ్ చేతులు పెట్టుకొని మొత్తం ఇలా నలిపేశాడు. అందువల్ల మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇంకా ఎగ్స్ కూడా లేవు, మళ్ళీ షాప్కి వెళ్తే అవ్వటం అంటే లేట్ అవుతుంది కదా అని ఇంకా కొంచెం వేసి చేసి ఇచ్చేసాను. ఇక ఇక్కడైతే నేను కూడా ఆనియన్ దోశ అయితే పోసుకొని తింటున్నానండి. కొంచెం టైం ఉందన్నమాట మా వారు వెళ్ళటానికి, అందుకని నేను కూడా తినేసాను. వేడివేడిగా తింటే బాగుంటుంది కదా అని ఇంకా తర్వాత నేను బాక్స్ పెట్టేసి ఇచ్చేసానండి. ఇంక మా వారు అయితే వెళ్ళారు. ఇంక ఈలోపు మిషన్లో బట్టలు ముందే వేసానండి. ఇంక ఇవైతే అయిపోయినాయి అనమాట. అందుకని తీసి మొత్తం ఆరేద్దామని తీస్తున్నాను. మా వారు అనంతపురం సైడ్కి వెళ్ళి 1 మంత్ పైన అయిపోయిందండి. 1 మంత్ పైన అయిపోయిన తర్వాత వచ్చారనమాట. వచ్చి ఒక వారం రోజులు కూడా అయిందో అవ్వలేదో మళ్ళీ వెంటనే ఫారెన్ వెళ్ళాలని అయితే అన్నారు. ఇక ఇప్పుడైతే సంతోషపడాలో బాధపడాలో కూడా తెలియదనమాట. ఫారెన్ వెళ్తున్నారని సంతోషపడాలా, మాతో టైం ఎక్కువ స్పెండ్ చేయట్లేదని బాధపడాలో అర్థం అవ్వట్లేదు. ఇంకా పిల్లలైతే ఏంటి డాడీ ఇప్పుడు వచ్చి మళ్ళీ వెంటనే వెళ్తున్నావు అని అయితే అంటూ ఉన్నారు. వారం రోజులు ఉన్నాను కదా అని అయితే అంటున్నారనమాట. కాకపోతే వచ్చినప్పుడు ఇంకా సరదాగా పిల్లల్ని అటు ఇటు తిప్పుతూ ఉన్నారు కదా, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఇక తప్పదు కదా, మన చేతుల్లో అయితే ఏముండదు. ఒక చోట పని చేస్తున్నప్పుడు మనకి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా, వాళ్ళు చెప్పినట్టే వింటూ ఉండాలి. కాకపోతే ఇక ఫారెన్ అంటే కొంచెం హ్యాపీగానే ఉంటుంది. కాకపోతే అలాగే కొంచెం భయం కూడా ఉంటుందన్నమాట. ఎందుకేంటి అనేది కూడా మీకు తెలిసే ఉంటుంది కదా. అంతే, కొంచెం భయం కొంచెం సంతోషం 2 కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉండనమాట నా పరిస్థితి ఈరోజు. ఎక్కువ సంతోషంగా లేదు, అలానే ఎక్కువ బాధగా లేదు. కొంచెం బాధ కొంచెం సంతోషం 2 కలిసి ఉన్నట్టుంది. ఓకే అండి, నేనైతే ఇంక ఇక్కడ ఫస్ట్ ఈ గిన్నెలన్నీ సర్దేస్తున్నాను బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత. నేనైతే ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ దగ్గరకు కూడా ఎప్పుడు వెళ్ళలేదండి. అప్పుడు ఒకసారి మా వారు నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదంటే, నేను వెళ్దాము దానిదేముంది, ఒక 10,000 తీసుకెళ్తే ఎంచక్కా లోకల్లోనే తిప్పి మొత్తం చూపిస్తారని అయితే అన్నారు. అమ్మో, మళ్ళీ 10,000 వేస్ట్ చేసుకోవటం ఎందుకు, ఉంటే దేనికన్నా పనికొస్తాయి కదా, ఏదో సరదాగా తిరగటానికి ఎంజాయ్ చేయటానికి అంత ఖర్చు పెట్టాలా, వద్దులే అని అయితే నాకు అనిపించింది అనమాట. ఇక అప్పుడు మా వారు అన్నారనమాట, మరి డబ్బులు ఖర్చు అవ్వకుండా సరదాగా ఎంజాయ్ చేయాలంటే ఎట్లా చెప్పు, మనం సరదాగా ఉండాలనుకుంటే ఎంజాయ్ చేయాలనుకుంటే కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టాలి, డబ్బులు ఖర్చు అవ్వకుండా మనం సరదాగా ఎంజాయ్ చేయాలంటే కుదరదు కదా అని అయితే అన్నారు. తీసుకెళ్తానన్నారు. కాకపోతే నేనే వద్దన్నానమాట. వద్దులే, ఇప్పుడు ఆ 10,000 పెట్టి మనం వెళ్ళి తిరగాల్సినంత అవసరం అయితే లేదులే అని అయితే అన్నాను. కాకపోతే అప్పుడు మా పిల్లలు కూడా కొంచెం చిన్న పిల్లలండి. ధనుష్కి 2 ఇయర్స్ ఏమో ఉంటాయి. ఇంకా పిల్లలిద్దరు చిన్న పిల్లలే కదా, వీళ్ళు కొంచెం పెద్ద అయ్యాక కాకపోతే ఎప్పుడైనా వెళ్దాంలే, ఇప్పుడైతే వద్దులే, కొంచెం పిల్లలు కూడా పెద్ద అయితే వాళ్ళకు కూడా గుర్తుంటుంది కదా అని అయితే అన్నాను. సరే, నీ ఇష్టంలే, నువ్వు చెప్పిన మాట ఎప్పుడు విన్నావు, ఎప్పుడు డబ్బులు ఖర్చు అవుతాయి, అట్లా అవుతాయి ఇట్లా అవుతాయి అని అనుకుంటూ ఉంటావు. డబ్బులు ఖర్చు అవ్వకుండా మనం సరదాగా ఎంజాయ్ చేయలేము కదా, ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి ఖర్చు పెట్టాలి, తప్పదని అయితే అన్నారు. సర్లే ఇప్పుడైతే వద్దులే, తర్వాత చూద్దాంలే అని అయితే అన్నాను. కాకపోతే నేను ఎయిర్పోర్ట్కి కూడా ఎప్పుడు వెళ్ళలేదండి, అంత వెళ్ళాల్సినంత అవసరం కూడా రాలేదన్నమాట. కాకపోతే ఒకసారి చూడటానికి వెళ్దామన్నారు, కానీ ఏమో నాకే వెళ్ళాలనిపించలేదు, ఎందుకులే అని అయితే అనిపించింది. కాకపోతే ఈరోజు అయితే వెళ్దాం అనుకుంటున్నాము.
ఇంకా అందుకే పిల్లల్ని కూడా ఇంటి దగ్గర ఉంచేసామండి. ఇంకా నేను ఇక్కడ గిన్నెలన్నీ తోమేసిన తర్వాత ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేద్దాము, ఇప్పుడు టైం అవుతుందని రెడీ చేస్తున్నాను. ఫ్లైట్ వచ్చేసి 6 కంటండి, కాకపోతే వాళ్ళు 4 గంటల ముందే ఉండాలని చెప్పారండి. వీసా వచ్చి 2 డేస్ అవుతుందండి. 1 మంత్ వరకు ఇచ్చారంట. 1 మంత్ వరకు టైం ఉందంట. ఇదిగో ఇంకా మా వారు వస్తూ ఇదిగో ఈ బ్యాగ్ అయితే తెచ్చుకున్నారండి. ఇంకా ట్రావెల్ లగేజీ బ్యాగు. ఇదేంటో సూట్ కేస్ లాగా ఉందంటే ఇది సూట్ కేసే అని అయితే అంటున్నారనమాట. చూడండి ఇదైతే బాగుందనమాట, స్ట్రాంగ్గా. ఇదిగో ఇక్కడైతే లోపల ఇంకా ఇక్కడ ఒక జిప్పే కాకుండా దీని లోపల మళ్ళీ ఇంకొక జిప్ కూడా ఉందండి. దీన్ని కూడా తీయొచ్చు. లగేజ్ అనేది చాలా పెట్టుకోవచ్చు ఇందులో. చూడటానికి చిన్నగా కనిపిస్తుంది కానీ మనమైతే ఎంత లగేజ్ పెట్టినా కానీ పట్టేటట్టుందండి. బట్టలు అయితే అక్కడ పెట్టేసుకొని ఇంకదిగో ఇలా బెల్ట్ అయితే పెట్టేయచ్చు. బ్యాగ్ అయితే భలే ఉంది కదా, సూట్ కేసో బ్యాగో ఏమంటారు, ట్రావెల్ బ్యాగే కదా ఏదైనా. ఓకే, ఇక్కడైతే ఇదిగో ఇలా పెట్టేస్తే సరిపోతుందండి. దీనికి వచ్చేసి ఇక్కడ కూడా మనకి జిప్స్ అనేవి చాలానే ఉన్నాయి. బాగుందనమాట ఇదైతే చూడటానికి. బట్టలు పెట్టుకున్నా కానీ మనకి ఎలా పెడితే అలా పోకుండా పెట్టినవి సర్దినట్టు నీట్గా ఉంటాయి కదా, భలే ఉంది. రెడ్ కలర్ అనమాట. రెడ్ కలర్ అయితే బాగుంది. వేరే కలర్ ఏదైనా తీసుకోవచ్చు కదా, రెడ్ తీసుకున్నాం ఏంటంటే ఇది కూడా బాగుంటుంది అందుకే తీసుకున్నాను అన్నారు. ఇదిగో ఇంకెక్కడైతే బ్యాగ్ అయితే చూపిస్తున్నారండి. ఇక్కడ మనకి లాక్స్ కూడా ఉన్నాయి అన్నమాట. మనం లాక్ పెట్టేసుకోవచ్చు, పాస్వర్డ్. మనం ఏదైనా నెంబర్ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఆ నెంబర్ని ఓపెన్ చేసినప్పుడే ఓపెన్ అవుతుంటుంది. మా బుడ్డోడైతే నాకు వచ్చు నేను పెడతానని కాసేపు ఆ బ్యాగ్ తోటి గోల్ చేశాడనమాట. ఇంకా టైం అవుతుంది వెళ్దాం అనేసి ఇంక వాళ్ళ డాడీ చెప్పేసి ఇదిగో ఇక్కడ బట్టలు అయితే సర్దుకుంటున్నారండి. నేనైతే ఈలోపు పిల్లల్ని అయితే రెడీ చేశాను, అలాగే నేను కూడా రెడీ అయ్యాను. నాకు చెప్పాను కదా లగేజ్ బ్యాగ్ సర్దటం అంతగా రాదనమాట. అంటే నాకు బాగా వచ్చు, కాకపోతే మా వారికి నచ్చదు. మా వారికి నచ్చినట్టు సర్దటం అయితే రాదనమాట. ఓకే, మా వారైతే ఇక పచ్చళ్ళు అయితే 2 తెచ్చుకున్నారండి. ఎందుకు ఇంట్లో ఉన్నాయి కదా పెడతానంటే ప్యాకింగ్ అంత కరెక్ట్గా ఉండదు కదా, లీక్ అయితే మళ్ళీ బట్టల నిండా అంటుకుంటుంది. అందుకని 2 తీసుకున్నాను. అక్కడ తెమ్మన్నారంటండి అక్కడ ఉన్న వాళ్ళు, అందుకని తీసుకెళ్తున్నారంట. అక్కడ కూరగాయలు కర్రీస్ అవన్నీ మంచిగా లేవంట, అందుకని ఉంటే తీసుకొని రమ్మన్నారంట. వచ్చేటప్పుడు ఎప్పుడైనా వేసుకొని తినొచ్చు అని, ఇక అందుకని తీసుకొని వెళ్తున్నారు. ఇక టైం అవుతుందని త్వరగా వెళ్దామని ఇంకా మేమైతే బయలుదేరుతున్నామండి. ఇక మా వారైతే ఇప్పుడే ఫస్ట్ టైం కాదంటండి, ఇంతకుముందు కూడా చాలాసార్లే వెళ్ళారంట వేరే కంట్రీ. మాకైతే పెళ్ళైన తర్వాత అయితే ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నారండి. ఇంతకుముందు ఒకసారి వెళ్ళాలన్నారు కానీ కాకపోతే అప్పుడు కరోనా టైం వచ్చేసి ఇక క్యాన్సిల్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు. మా పిల్లలైతే మనం కూడా వెళ్తామా మమ్మీ, ఫ్లైట్ మనం కూడా ఎక్కుతామని అయితే అంటున్నారు. మనం ఎక్కట్లేదు, మనం వెళ్ళట్లేదు, డాడీ వరకే వెళ్ళేది, డాడీ అని చెప్తే అవునా మనం ఎందుకు వెళ్ళాం మరి మనం ఎట్లా అని అయితే అంటున్నాడు అనమాట మా బుడ్డోడు. మనం మళ్ళీ రిటర్న్ వచ్చేద్దామని అయితే చెప్పేశాను. ఇగో ఇక్కడైతే చూడండి మేమైతే వచ్చేసామండి. ఇక్కడ అన్ని చెట్లు గార్డెన్ లాగా భలే ఉంది కదా, గార్డెన్ అయితే చాలా బాగుంది. అందుకే వీడియో అయితే తీసాను అనమాట. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. నేను చిన్నగా ఉన్నప్పుడు పిల్లలతో సరదాగా ఆడుకుంటూ ఉంటాం కదా, అలా ఆడుకునేటప్పుడు ఆకాశంలో విమానం పోతుంటే అదిగో విమానం పోతుందని అది కనిపించినంతసేపు అరుస్తూ గోల చేస్తూ ఉంటాము. కాకపోతే అప్పుడు తెలియదు అనమాట దాంట్లో మనుషులు వెళ్తారని. అప్పుడు సరదా, అప్పుడు ఇంట్రెస్ట్ వేరే ఉంటుంది కదా, ఆ విమానం పోతుందని పిల్లలు అందరం గోల చేస్తే చాలా సరదాగా ఉండేది. నిజానికి అందులో మనుషులు కూడా ఎక్కొచ్చు, మనుషులు కూడా వెళ్తారని అయితే తెలియదు అనమాట. అంత చిన్నగా ఉన్న దాంట్లో మనుషులు ఎలా వెళ్తారని అయితే అనేదాన్ని, అది ఆకాశంలోకి వెళ్తే చిన్నగా కనిపిస్తుంది, మనుషులు వెళ్తారని అయితే చెప్తూ ఉంటారు తెలిసిన వాళ్ళు దాని గురించి. కాకపోతే మేము నమ్మేవాళ్ళం కాదు, కాకపోతే ఇప్పుడు అన్నీ అర్థమవుతున్నాయి అనమాట. చూడండి ఇంక మా పిల్లలు ఇద్దరు వాళ్ళ డాడీ చేపట్టుకొని నడుస్తూ ఉన్నారు. వాళ్ళ డాడీ పక్కనే పిలుస్తున్నా కానీ పలకను కూడా పలకకుండా వాళ్ళ డాడీతో పాటు వెళ్తూ ఉన్నారండి. మేము వచ్చే ముందే లంచ్ చేసి వచ్చేసామండి. ఇంకా టైం అయితే అవుతుంది, ఎక్కువసేపు నిలబడాల్సిన పని కూడా లేదండి, త్వరగానే ఈ లోపలికి వెళ్ళాలి. 4 గంటల ముందే రమ్మన్నారు కదా, ఇంకా అవన్నీ ఉంటాయి అంట. ఏమేంటివో మరి వాటికి సంబంధించినవి నాకైతే తెలియదండి. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం అండి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాను.
ఈ ఎయిర్‌పోర్ట్ వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ హైదరాబాద్ అండి. మళ్ళీ ఎక్కడ, ఏంటి అని కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి కదా! అందుకే నేనైతే చెప్పేసాను. ఇంకా ఇక్కడికి మేమొచ్చాక పెద్దగా టైం అయితే లేదండి. మా వారైతే ఇక వెంటనే ఎళ్లారు. కాకపోతే మనం ఇక్కడ నుంచి ఇంకా లోపలికైతే వెళ్ళకూడదంటండి. ఇక్కడ నుంచే ఇంకా సెండ్ ఆఫ్ ఇవ్వాలంట. సర్లేని ఇంకా మా వారైతే వెళ్తున్నారు. ఇంకా చూడండి మా పిల్లలైతే ఇక్కడ నించొని చూస్తూ ఉన్నారండి ఇద్దరు. ఇక వాళ్ళ డాడీని అలాగే మా బుడ్డోడైతే చూడండి అసలకి ఏడుపు మొహం అయితే పెడుతున్నాడనమాట వాళ్ళ డాడీని చూసి. నేను పిలుస్తున్నా కానీ నా కళ్ళు కూడా చూడట్లేదండి. ఇంకా వాళ్ళ డాడీ కళ్ళే ఇద్దరు చూడండి అసలు ఎలా చూస్తున్నారో. ధనుష్ అని ఎంత పిలిచినా కానీ పలకలేదు. లాస్ట్‌లో ఒకసారి చూసాడు. చూడండి అసలు వాడి మొహం చూస్తే నాకే ఏదోలా ఉందనమాట. ఏడుపునైతే చాలా కంట్రోల్ చేసుకుంటున్నట్టుగా అనిపించింది నాకైతే పిల్లలిద్దరూ కూడా. ఇక మేమైతే ఎక్కువసేపు అయితే ఉండలేదులెండి. ఇంక వాళ్ళ డ్యాడీ లోపలికెళ్ళాక మేమైతే ఇంక వెళ్ళిపోతామని అనుకుంటున్నాము. ఇంకా మేము అక్కడుండి ఏం చేస్తాం చెప్పండి. ఇదిగో ఇదొచ్చేసి మా వారు వీడియో అయితే తీసి పెట్టారండి. నేనైతే ఇంక అదైతే ఈ వీడియో పెట్టాననమాట మా వారు వెళ్ళిన తర్వాత. ఇక మా వారికి చాలా టైమే పట్టిందంటండి అక్కడ. ఇక్కడికైతే 4 గంటల ముందు రమ్మన్నారు కానీ లోపలికెళ్ళాక లైన్ చాలామంది ఉన్నారంటండి. లైన్‌లోనే చాలా టైం పట్టిందంట. అలాగే ఇక లేట్ అయిందంటండి ఫ్లైట్ కూడా త్వరగా రాలేదంట. 6 అని చెప్పారు కదా! 7, 8 అయిద్దని అయితే చెప్పారంటండి. లేట్ అయిద్దని చెప్పారంట. ఇక మేమైతే వెళ్దాంలే అని వెళ్తున్నామండి. ఇప్పుడే అనమాట నేనైతే ఫస్ట్ టైం చూడటం ఇక్కడ ఎయిర్‌పోర్ట్ ఇదంతా. ఇంక మా బుడ్డోడైతే చూడు గోల గోల చేస్తున్నాడు. ఇంక మేము వెళ్దామని అయితే ఇక్కడ నించున్నామండి. కార్ అయితే తీసుకొస్తామని ఎళ్లారు. ఇక ఎక్కువసేపు ఇక్కడున్నా గానీ పిల్లలు గోల గోల చేస్తుంటారు కదా! ఇంకా మేమేం నించొని ఏం చేస్తాం ఇంకక్కడ వాళ్ళ డ్యాడీ దగ్గరికైతే వెళ్ళనివ్వరు కదా! అందుకని ఇంక మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నాము. మా బుడ్డోడైతే రిటర్న్ వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాడండి. వాడికైతే అసలు వామిటింగ్స్ ఆగనే ఆగలేదనమాట. ఎక్కిన కాడ నుంచి కొంచెం సేపయితే అల్లరి అల్లరి చేశాడు. మా పిల్లలిద్దరూ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, ఏడుస్తూ అక్క కొట్టింది, తమ్ముడు కొట్టాడని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇద్దరు వామిటింగ్స్ చేసుకున్నారు. నాకైతే చాలా భయమేసింది. ఏంది ఇప్పుడు సడన్‌గా వామిటింగ్స్ చేసుకుంటున్నాడని. ఇదిగో ఇంక ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికొచ్చేసాక మా బుడ్డోడికి డ్రెస్ మార్చేసి స్నానం చేయించేశాను. అదే డ్రెస్ ఇప్పేసి స్నానం చేయించాను. కొన్ని వేడి నీళ్ళైతే పెట్టిచ్చేసానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.